అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి లండన్కి వెళ్ళి వచ్చేసిండ్రు. ఎప్పుడు ఢిల్లీ పోతుంటారు కదా, అదే అలవాటు ఉంది. లండన్కి వెళ్ళి వచ్చేసింది ఈసారి. ఇక సాయంత్రం లెక్క తేల్చేస్తాడు. ఇక కొండ సురేఖ పని అయిపోయింది, కొండ సురేఖని లేపేస్తారు. ఇక రేవంత్ రెడ్డి కోసమే వెయిటింగ్. ఈడ బర్తరఫ్ చేసిస్తారు. అది ఇది అనుకుంటే లాస్ట్కు తుస్సు అనిపించిండు. అసలు దాని మీద మీడియా క్వశ్చన్ అడిగింది, ప్రెస్ మీట్ పెట్టిండు. లండన్లో నాకు అట్లా అయింది, ఇట్లా అయింది, ఇదంతా మోడీ కుట్ర అన్నీ చెప్పేసిండు. చెప్పేసిన తర్వాత అమెరికా ఓనియనందుకు అది చెప్పేసినాక లాస్ట్కు జర్నలిస్ట్ క్వశ్చన్ వేసిండు. వేస్తే ఎస్కేప్ అయిందంటే ఆయన క్లారిటీ లేదు. అంటే హైకమాండ్ ఏమో బర్తరఫ్ చేయనికే అధికారం ఇస్తలేదు, పర్మిషన్ ఇస్తలేదు. ఆమె ఎంతలకు ఆమె రాజీనామా చేసేటట్లేదు. ఇక ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకు ఫేవర్ లేదని అర్థమైంది ఆయన ఎస్కేప్ చూసిన తర్వాత. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రేవంత్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసిండ్రు సెక్రటరియట్లో. అక్కడ చాలా పదనిసాలు జరిగినాయి. ఫస్ట్ ఈయన కొండ సురేఖ మీద మాట్లాడి చూపించిన తర్వాత ఆడ ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ముందు వినండి. మీరు అందరూ కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. అర్థమైంది కదా? పార్టీ, మేము, మీరు అందరూ కట్టుబడి ఉండాలండి. జర్నలిస్ట్కి ఏమొస్తాం వచ్చింది కట్టుబడి ఉండడానికి. పార్టీ వాళ్ళు కట్టుబడి ఉండాలి ప్లస్ ఊహాజనిత వార్తలకు తాపియకండి. దీనిలో నాకేమర్థమైందంటే, అదే ఈయనకు ఫేవర్గా ఉంటే రేవంత్ రెడ్డి గారి సమాధానం వేరేలాగా ఉండేది. ఈయనకు గనక సిచ్యువేషన్ ఫేవర్గా ఉంటే, రేవంత్ రెడ్డి గారికి కనుక సిచ్యువేషన్ ఫేవర్గా ఉంటే ఆయన ఏం మాట్లాడాడంటే, మామూలుగా మనకు అందరూ మాట్లాడేదే, రాజకీయ నాయకులందరూ అదే మాట్లాడతారు కదా, పార్టీ కట్టు తప్పితే ఎవరిపైనైనా చర్యలు తప్పవు, అవి నా పైన అయినా సరే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేవాళ్ళు. అది చెప్పకుండా ఊహాజనిత వార్త అన్నాడు. ఊహాజనితం అంటే ఏంది? ఇక్కడ ఆమెను బర్తరఫ్ చేయడం ఊహాజనితమా? ఆమె మాట్లాడింది నిజం, కానీ ఆమెను బర్తరఫ్ చేయడం ఊహాజనితమా? రాజీనామా చేయడం ఊహాజనితమా? ఏంటిది? ఏం చెప్పదలుచుకున్నాను? ఆయనకు హైకమాండ్ దగ్గర నుంచి పవర్స్ లేవు. పవర్స్ మీన్స్ ఆమెను బర్తరఫ్ చేయి. నిజంగా బర్తరఫ్ చేయడం హైకమాండ్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలు అయితే సీఎంఏ లేపేస్తాడు. కానీ ఇది కాంగ్రెస్ కాబట్టి తప్పనిసరి సిచ్యువేషన్లో పైనుంచి ఆజ్ఞ వస్తే తప్ప అది పాటించే అవకాశం లేదు. పైనుంచి ఆజ్ఞ వస్తుంది. మల్లికార్జున ఖర్గే కొండా సురేఖ అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు అంటేనే దానిలో కొంచెం వజన్ తగ్గుతుంది. రేవంత్ రెడ్డి అనుకునేవి ఏవి జరుగుతలేవు. అయితే ఇంకొకటి, ఆమె రాజీనామా చేస్తలేదు. రాజీనామా చేయాలని కూడా ప్రెషర్ పెట్టిండు, వాళ్ళతో వీళ్ళతో చెప్పించిండు ఫోన్లు చేసి. కానీ మహేష్ కుమార్ గౌడ్తో హైకమాండ్ పేరు చెప్పి రాజీనామా చేయమని చెప్తే ఆమె నేను మినిస్టర్గా రివ్యూ చేస్తా అని చెప్పి రేపటి వనమహోత్సవం కార్యక్రమం కోసం రివ్యూ చేసి ఆ ఫోటోలను బయటకు వదిలేసింది. ఇప్పటిదాకా ఆమె చాలా రివ్యూ చేసి ఉండొచ్చు, ఎప్పుడు ఫోటోలు బయటకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాయి. ఇంకా ఆయన తర్వాత లండన్ టూర్ గురించి మాట్లాడతాడు. దానికన్నా ముందు దీనిలో ఏం జరిగిందో మీకు చూపించాలి. ఇంకా చూడండి, రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ముందు ఇది పెద్దగా చేసి చూపిస్తాను మీకు. ఇంకా రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, మధ్యలో సీట్ ఖాళీ, ఈడొక సీట్ ఖాళీ. తర్వాత ఇక్కడ సీతక్క కూర్చున్నది, ఇంక ఇటు మిగతా వాళ్ళంతా కూర్చున్నారు. తర్వాత ఈయన వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది తెలుసా? ఒక డిప్యూటీ సీఎం కోసం, ఒక మినిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఈ 2 సీట్లు ఖాళీగా పెట్టినారు. వాళ్ళు రానికి టైం పట్టింది, ఒక 15 నిమిషాలు. అంతలోపు ఏం జరిగిందో మీరు చూడాలి. చూడండి మెల్లగా. ఇంకో సీతక్కని రమ్మన్నాడు, వచ్చేసింది. తర్వాత ఈయన రమ్మన్నాడో లేదో తెలుస్తలేదు, పొంగులేడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అది రావాలన్నది కానీ పిలిస్తే పోదామని చూసిండు. కూర్చున్నారు. వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేసిండ్రో మీకు కొద్దిసేపు తెలుస్తుంది. ఈయన మాట్లాడుతుంది కదా, మాట్లాడుతుంటే రైట్. ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే సీతక్కని అక్కడ జరిపేసిండు. ఇక్కడ పొంగులేటిని లేపి వదిలేసిండు. బట్టి విక్రమార్కను కూర్చోబెట్టిండు. అంటే ఒక డిప్యూటీ సీఎం కోసం, ఒక మంత్రి కోసం, సీనియర్ మంత్రి కోసం ముఖ్యమంత్రి దాదాపు ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ కన్నా ముందే వెయిట్ చేసిండు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిండు, సీట్లు ఖాళీ పెట్టి రాలేదు. తర్వాత ఈయన మాట్లాడుతుంటే వస్తే అందరిని లేపేసి సర్ది ఆయన ప్రెస్ మీట్ ఆపి చేసిండు. అది పొజిషన్ అక్కడికి వచ్చిందనమాట. అది పెరిగిందా తగ్గిందా అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, ఇక ఈ ఎస్కేపిజం, కొండా సురేఖ ఇష్యూలో ఎస్కేపిజం అవుతున్నారంటేనే అక్కడ వ్యవహారం ఫేవర్గా లేదు. హైకమాండ్కు ఇప్పుడు రేవంత్ రెడ్డిని బలోపేతం చేయడం ఇష్టమా కాదా అనేది ఇప్పుడు తేలుతుంది. రేవంత్ రెడ్డిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది హైకమాండ్
డిసైడ్ చేసుకుంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డిని బలోపేతం చేయాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరు వేసేయమంటే వాళ్ళని చేసేస్తుంది, షాక్ చేసేస్తుంది. షాక్ అంటే క్యాబినెట్కి వెళ్ళి లేపేస్తుంది. కానీ ఇక్కడ హైకమాండ్కు రేవంత్ రెడ్డిని బలోపేతం చేయాల్సి ఉందా? ఎందుకంటే జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కొండసులకి లేపేస్తే రేవంత్ రెడ్డి బలోపేతం అవుతాడు కాంగ్రెస్లో. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొండసులకి అట్లే ఉంచి బుజ్జగించి అండర్స్టాండింగ్ చేసి చాలా ఐసా కైసా నైచెల్తా మీరు అందరూ పనిచేసుకోవాల్సిందే కలిసి ఇట్లా నడుస్తూనే ఉంటాయంటే రేవంత్ రెడ్డిది ఆయన అంతే. హైకమాండ్కి అది ఇష్టం లేకనే ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇస్తుండే. ఇంకా రేవంత్ రెడ్డి చేసిన ఒక పెద్ద తప్పును మీకు నేను చూపిస్తా. ఏంది అంటే, సరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్నారు కదా, వీళ్ళంతా మొన్న ఈయనకు సపోర్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా అసెంబ్లీ ప్రెస్ మీట్లు మీడియా పాయింట్లో వాళ్ళే వచ్చిండ్రు. దీనిలో ఎక్స్ట్రా ఎవరున్నారంటే ఒక నల్గొండ ఎంపీ ఇంకో ఇక్కడ కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడు, ఆయన కనిపిస్తుందా? ఆయన మాత్రమే కొత్తగా కనిపిస్తుంది. ఇక మిగతా మొత్తం వాళ్ళే కదా. ఇక మినిస్టర్లు ఏమో సెక్రటేరియట్లో పెట్టింది కాబట్టి వస్తారు. ఇక మిగతా అంతా అదే ఎమ్మెల్యేలు, అదే వేముల వీరేశం, అదే ఆలేరు ఎమ్మెల్యే, అదే ఇంకెవరున్నారు, అదే బిఎల్ఆర్ మిర్యాలగూడ ఎమ్మెల్యే, వాళ్ళే ఉన్నారు. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మొన్న వాళ్ళతోనే ఈయననే ప్రెస్ మీట్ పెట్టించినాను. వాళ్ళే ఎట్లొస్తారు దీనికి కూడా దీనిలో ఇదే ప్రెస్ మీట్లో ఉన్న ఒక విప్పుతో ఫోన్లు చేయించినట్ట. సాయంత్రం సీఎం గారు ప్రెస్ మీట్ ఉంటుంది రావాలని అంటే మొన్న వచ్చిన దానిలో ఇంకా కొంతమంది జారిపోయారు. మొన్న 16 మంది ప్లస్ 5 మంది 21 మంది వచ్చారు కదా, ఆ 21 మందిలో జారిపోయారు. ఇవాళ ప్రెస్ మీట్ ఉంటుంది అని నిన్ననే మీడియాకి లీక్ ఇస్తే ఇవాళ ఆల్రెడీ పొద్దుగాల పేపర్లో వచ్చేసింది. పొద్దుగాల నుంచి ఫోన్లు చేస్తే మొన్న వచ్చిన దానిలో సగం మంది వచ్చిండ్రు, కానీ వాళ్ళే వచ్చిండ్రు. అందరూ రేవంత్ రెడ్డి స్ట్రెంత్ ఇంతే, ఇప్పుడు వచ్చిన వాళ్ళే రేవంత్ రెడ్డి స్ట్రెంత్. దీనిలో కూడా కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు కాదు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు, జస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చిన వాళ్ళని సోషల్ మీడియా ప్రచారం అయితే రేవంత్ రెడ్డి గారు దానికి ఎస్ అని ఆమోద ముద్ర వేసింది. కనీసం కొత్త వాళ్ళని పిలుచుకోవచ్చు కదా, కొత్త ఎమ్మెల్యేలను కొత్త వాళ్ళను మొన్న లేని వాళ్ళను వాళ్ళని పిలుచుకోవచ్చు కదా. మళ్ళీ వాళ్ళనే పిలుచుకున్నారంటే ఇది ఇంతే, అంతే. తర్వాత ఆయన ఏమంటాడు, ఇది వినాలి. ఈరోజు మీరు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నారు. ఏంది మీడియా మిత్రులను కోరుకునేదంటే, ఈయన అమెరికా పోనీకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానం అంట. ఈయన పోయేటప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పే పోయిండా? తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా, నయం పట్టు ఖర్చులన్నీ మిగిలిన అమెరికా పోనీయకపోవడంతోన 4 పైసలైనా మిగిలిన అప్పులో ఉందంటారు కదా, తెలంగాణకు 4 పైసలైనా మిగులుతాయి అనుకుంటున్నారు తెలంగాణ జనం. ఎందుకంటే మరి పోయేటప్పుడు ఇచ్చిన షెడ్యూలు ఈయన ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఆ శాఖ ఈయన రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే ఆయన పోయి ఆడ ట్రంప్ను లేకపోతే ఇంకెవరినో కలుద్దామని ప్రయత్నం చేసిండ్రు. ఆ వివరాలు ఏవి కూడా ఈ టూర్లో లేవు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని వాళ్ళు ఇచ్చిన దానిలో ఉంది. నేను ఎందుకు కలుస్తా వాళ్ళను అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, మోడీ మీద చాలా విషయాలు మాట్లాడాడు. మోడీ బీజేపీ, నేను కాంగ్రెస్ కాబట్టే బీజేపీ తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు, ఇది తెలంగాణ వివక్ష అది అని మాట్లాడారు. అసలు ఇది బీజేపీ ఎప్పటి నుంచో వివక్షను చూపిస్తున్నది. మధ్యలో రేవంత్ రెడ్డి గారే డైవర్ట్ అయ్యి ఏం లేదు నేను చోటాబాయ్ ఆయన బడేబాయ్ అని మాట్లాడాడు. ఇప్పుడు ఈయన దగ్గరకు వస్తే ఈయన అమెరికా ఓనియకపోతే ఇప్పుడు గుర్తుకొచ్చిందా బీజేపీ వివక్ష చూపిస్తుందని? ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమే అది. కానీ దాన్ని ఈయన పర్సనల్ పనుల కోసము, ఈయన రిలేషన్షిప్స్ కోసము అట్లా లేదు అని చెప్పి తెలంగాణ ప్రజలను తికమక చేసిండు. ఇప్పుడు అమెరికా పోకుండా అడ్డం పెట్టేసరికి వివక్ష చూపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్ని పెట్టుబడులు ఏపీకి, తర్వాత గుజరాత్కు పోవాలని నన్ను పోనీయలేదు. ఏపీ గురించి రోజు పొద్దుగాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గురించే ఈయన పొగుడుతూ ఉంటాడు, మోడీని కూడా పొగుడుతూనే ఉంటాడు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇది కొన్ని రోజులు నడుస్తుంది. తర్వాత ఇది వినండి, రేవంత్ రెడ్డి అమెరికా పోకపోవడం వల్ల ఏం జరిగిందో చెప్తాడు. ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇవాళ రేపు. ఇతర యూనివర్సిటీలను కూడా వాళ్ళు సందర్శించి మన ప్రతిపాదనని వాళ్ళ ముందు పెట్టబోతున్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన అన్ని ఆహ్వానాలు వాళ్ళు అందజేస్తారు. మరి అధికారులు పోయినారు, అమెరికాకు పోయారు కదా, వాళ్ళు అన్ని పనులు చేస్తారంట. మళ్ళీ ఈయన ఎందుకు పోవాలి ఎక్స్ట్రానా? ఈయన వెనక మళ్ళీ ఒక 4 అంటే ఈయన పోయినా పోకపోయినా ఆఫీసర్ వాళ్ళ పనులు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంకి వెళ్ళి ముఖ్యమంత్రులే పోతున్నారా వేరే దేశాలకు పెట్టుబడులు అది అని చెప్పి? ఇప్పుడు లండన్ పోయిండు, 3 రోజులు అయింది. ఎంత పెట్టుబడి వచ్చింది చెప్పొచ్చిండా? చెప్పలేదు. మరి ఇంకేమున్నది?
లండన్ ఉత్తది అని అర్థమైపోయింది. ఈయన పోయినా పోకపోయినా జరగాల్సింది జరుగుతుంది. కానీ కొండ సురేఖ విషయంలో మాత్రం మంచి క్లారిటీతో ఉన్నాడు ఆయన. మన చేతులు ఏం లేదు, రేవంత్ చేతిలో ఏమీ లేదు, అంతే. ఉత్తా చేతులు ప్లీజ్ సబ్స్క్రైబ్.